రీతిగా వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడండి. అంతేకాకుండా మరి సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ వశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని సెలవిచ్చిన రీతిగా సర్వ పాపములు, సర్వ మానవాళి పాపములు పరిహారం కావాలంటే రక్తాన్ని కార్చాలి, రక్తాన్ని చిందించాలి, ఆ రక్తముతో విమోచించాలి. అయితే ఆ రక్తం ఏదండి? మన కోళ్ళదా, నక్కలదా, కుక్కలదా, ఎడ్లదా? కాదండి. పుణ్యం, పరమ ఆప్తుడే. తద్రక్తం పరమాత్మేన, ఆ రక్తం ఎవరిదంటే ఆ పరమాత్ముడే ఈ లోకమునకు దిగి వచ్చి ఆయన రక్తాన్ని చిందించి కార్చి విమోచించి మనమల విడుదల గావించి తర్వాత పుణ్యదాన బలియాగం, ఆయన బలియాగమయ్యి మనకు పుణ్యాన్ని సంపాదించి పెట్టాడండి. కనుక ప్రేమైన వారులారా, మీరు చేయవలసింది ఏమీ లేదు. యేసు ప్రభు అని మీ నోటితో ఒప్పుకుంటే చాలు. అప్పుడే మీరు రక్షింపబడ్డారు, రక్షింపబడతారు. మీకు అనేకమైన రక్షణార్థం చవి చూస్తారు. కనుక ప్రజలారా, ఈ రీతిగా ఈ కొద్ది మాటలను మీ ముందు మీకు చెప్పినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి తండ్రి అదే రీతిగా మీ పాపములు మీరు ఒప్పుకొనిన ఎడల రక్షింపబడతారు. నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందెదరు.